డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందమ్మా. మరి కొంతమంది గేట్ మాత్రమే ఎంటెక్ రాయటానికి మరి ఎంటెక్ డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తారు అనుకుంటారు. కానీ గేట్ 2026 రాస్తే ఎంసెట్ మరి గేట్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు, హయ్యెస్ట్ వెయిటేజ్ అయితే ఇవ్వటం ఖాయం. దానిలో మరి కొన్ని ఇన్స్టిట్యూట్స్ గేట్కి 100% వెయిటేజ్ ఇవ్వటం లేదమ్మా. అది గుర్తుపెట్టుకున్నా, 100% వెయిటేజ్ ఇస్తున్నారా లేదా అనేది స్టూడెంట్స్కి, కొంతమంది స్టూడెంట్స్కి జస్ట్ అవేర్నెస్ చేయడానికి వీడియో చేస్తున్నాను. గేటు 100% వెయిటేజ్ ఇవ్వటం లేదు, ఓన్లీ 70% వెయిటేజ్ మాత్రమే గేట్కి ఇస్తున్నారు. 70% వెయిటేజీ గేట్కి ఇస్తున్నారు, ప్లస్ మిగతా 30% వెయిటేజ్ అకాడమిక్కి ఇస్తున్నారమ్మా. అకాడమిక్ అంటే మీ యొక్క బీటెక్ పర్సంటేజీ, బీటెక్ కొంతమంది 10th క్లాసు పర్సంటేజ్ కూడా చూస్తున్నారు. ఈ విషయం అయ్యే కొద్దిగా మరి చూసుకోండి ఒకసారి. ఇది ఐఐటీల్లోనే నేను గమనించింది ఓన్లీ ఐఐటీస్లో మాత్రమే. ఓన్లీ ఐఐటీస్లో అడ్మిషన్స్ వెళ్ళేవాళ్ళు మాత్రం మరి ఎన్ఐటీలో నో ప్రాబ్లం. ఎన్ఐటీలో వాళ్ళకి సిసిఎంటీ డైరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, మరి ఆల్రెడీ కూడా ఉంది కదా. ఇక్కడ ఐఐటీలో 70% వెయిటేజీ మనకి గేట్కి ఇస్తున్నారు ఎంటెక్ సీట్లకి, 30% వెయిటేజ్ అకాడమిక్, బీటెక్ కానీ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఈ విధంగా మరి వెయిటేజ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ వెయిటేజ్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడ ఇస్తాం. నేను ఇక్కడ చూసిన ఐఐటి జమ్మూ అమ్మ, ఈ ఐఐటి జమ్మూలో దీది కొంతమందికి అడ్వాంటేజ్, కొంతమందికి గేట్ స్కోర్ తక్కువ వచ్చి తర్వాత అకాడమిక్ ఎక్కువ ఉందనుకో వాళ్ళకి అడ్వాంటేజ్. అకాడమిక్ సపోజ్ ఒక 85% ఉందనుకో, 85%, 80%. సిజిపిఏ ఎక్కువ ఉండే వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్, ఎందుకంటే కొంతమందికి నష్టం జరిగేది, కొంతమందికి లాభం జరగటం ఖాయం అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎంటెక్ అడ్మిషన్ అట్ ఐఐటి జమ్మూ గేట్ స్కోర్ వెయిటేజ్ 70%, with remaining 30% based on academic performance such as BE, BTech, and in some cases written test or the criteria applied to the final merit list for various MTech specialization. ఇది గుర్తుపెట్టుకోండి. ద వెయిటేజ్ బ్రేక్ డౌన్ 70% ఏమో గేట్కి ఇస్తున్నారు, 30% అకాడమిక్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మినిమం గేట్స్ కానీ వ్యాలిడ్ గేట్స్ మేట్స్ 400. ఇది స్టోరీ స్టూడెంట్స్. మరి ఈ విధంగా ఫుల్ 100% వెయిటేజ్ అయితే ఇవ్వటం లేదు, అది గుర్తుపెట్టుకు. ఇది మనకి ఐఐటి జమ్మూకి సంబంధించిన అప్డేట్ అమ్మ. ఇక్కడ చూడండి, మెడికల్ అన్నీ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్స్లో మెయిన్ కింద చూడండి, ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్ ఈచ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐఐటి జమ్మూ ఇన్క్లూడ్ 70% వెయిటేజ్, 30% అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇలా చాలా ఐఐటీస్ ఉన్నాయి. మరి ఐఐటి బిలాయ్ కానీ, ఐఐటి ఇండోర్, కొన్ని ఐఐటీస్, మరి ఐఐటి మెడ్రాసు, బాంబే టాప్ ఐఐటీస్లో అయితే అలా ఉందో లేదో మరి ఐఎమ్ నాట్ షూరు. ఈ ఐఐటీస్లో కూడా, ఐఐసిలో కూడా కొన్ని బ్రాంచెస్కి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఐఐసికి సంబంధించి ఐఐసి బెంగళూరు ఎక్సెప్షన్ 70%, 30% ఇంటర్వ్యూ అవి కదా కండక్ట్ చేస్తున్నారు. కొన్ని బ్రాంచెస్కి డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని బ్రాంచెస్కి 70% గేట్ స్కోర్ వెయిటేజ్ ఇస్తున్నారు, మిగతా అది 30% రిటర్న్ టెస్ట్ ఇట్లా పెడుతున్నారు. చూసుకోండి, ఎందుకంటే కొన్ని నో ప్రాబ్లం మనకి ఇది ఇచ్చినా కానీ కొంతమందికి తక్కువ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఈ పద్ధతి అనేది చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎక్కువ ఐఐటీస్ అంటే 100% ఇస్తున్నాయమ్మా, నో ప్రాబ్లం. ఎనీ కోర్ డిసిప్లిన్, సిఎస్సి, మెకానికల్, సివిల్, సర్టన్ ఆఫర్ డైరెక్ట్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. ఈ పద్ధతి ఎన్ఐటీలో నో ప్రాబ్లం. ఎన్ఐటీలో ఏంటంటే డైరెక్ట్గానే అడ్మిషన్స్ అయితే ఇవ్వటం. ఇక్కడ చూడండి, ఎంటెక్ ఐఐటి బిలాయిలో డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు, క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్. తర్వాత 70% వెయిటేజ్ గేట్ స్కోర్కి ఇస్తున్నారు, 30% గేట్ డిసిప్లిన్, 30% ఫర్ సిఎస్డిఏ, 25% ఈసీఈ, 15% అదర్స్. ఇక్కడ మెకాట్రానిక్స్కి వచ్చేసి 75% వెయిటేజ్ ఈ బ్రాంచ్కి. ఈ డిఏ బ్రాంచ్కి ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిఏ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరు కూడా జారచ్చు. సిఎస్ వాళ్ళు డిఏ జారచ్చు, ఈసీఈ వాళ్ళు కూడా జారచ్చు. వీళ్ళకి 75%, 30%లో 30% వెయిటేజ్ సిఎస్ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు, 25% ఈసీఈ, 15 అదర్స్. మెకాట్రానిక్ చూడండి, ఇక్కడ గేట్ వెయిటేజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ 5% ఫర్ 10th క్లాస్ మార్క్స్, మరి 10% ఫర్ 12th క్లాస్ మార్క్స్, అంటే ఇంటర్మీడియట్ ఐపీఈ కానీ, సిబిఎస్ఈ కానీ. తర్వాత ఈ విధమైన మరి మెలికైతే పెట్టారు. 15% బీటెక్, 15% బీటెక్లో సపోజు
మీకు CGPA 8.5 9.5 CGPA ఉంటే మరి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇది కొంతమందికి ఉపయోగం మరి దానికి. దీనివల్ల ఎంటెక్ వెయిటేజ్, గేట్ స్కోర్, పెర్ఫార్మెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ విధమైన మరి డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే కొంత గేట్కి దీన్ని బట్టి చూస్తే గేట్కి 100% వెయిటేజ్ ఇవ్వటం లేదా అనేది ఈ వీడియోలో సారాంశం. ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. జస్ట్ ఫర్ మీకు నోటిఫికేషన్ ఓన్లీ 70% వెయిటేజ్ మాత్రమే ఇస్తున్నారు కొన్ని IITలు, అది గమనించగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.